ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఉన్నతమైన నామమున యేసుక్రీస్తు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరలా మీ పిల్లల మధ్యకు ముందుకు వచ్చి మీ మాటలను వినిపించడానికి సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు దేవా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. చెప్పబోతున్న మీ లేఖనాలలో నుంచి విలువైన మాటలు, విలువైన సమాచారాన్ని అందించుండగా విని స్వీకరించి మీకోసం ఫలించే ధన్యత వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వీక్షకులందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఈరోజు ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈరోజు అనగా ఫిబ్రవరి 14, అంటే అందరికీ తెలుసు ఏంటి ఈరోజు స్పెషల్ అంటే ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే అని మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ప్రేమికులు ఈరోజు మరి చక్కగా బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవటం, వారి మధ్య ఉన్న ప్రేమను సెలబ్రేట్ చేసుకోవటం ఈ రోజున చూస్తున్నాం. పార్కుల్లో ఎప్పుడైతే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారో మరికొంతమంది దౌర్జన్యంగా వచ్చి వారి ఇరువురిని కలిపి పెళ్లి చేసేయడం కూడా కొన్ని సంఘటనలు మన వార్తల్లో చూస్తున్నాం. అయితే బైబిల్ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు అనే సందేహం మీకు రావచ్చు. ఒక మంచి విషయాన్ని మీకు నేర్పించాలి, మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం, అమ్మాయి అందం చూస్తే మనస్సు మత్తెక్కుతుందా? అమ్మాయి అందం చూస్తే మనస్సు మత్తెక్కుతుందా? ఇదేంటండి టైటిల్ ఎలా ఉంది అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అవుతుంది. అది నాకు తెలుసు. ముందుగా అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు మానవ జీవితం అందం మీదే ఆధారపడింది అన్నట్టుగా మనిషి బ్రతుకును కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా మనిషి అనుకుంటున్నాడు ప్రపంచమే ఒక అందంగా ఉండాలి, మనిషి అనుభవిస్తున్న ప్రతిదీ అందంగా ఉండాలి అని అందానికి ప్రాముఖ్యతనిచ్చి అందానికి పెద్దపీట వేస్తున్నాడు. ఉదాహరణకి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పెళ్లి కూతురిని చూసినప్పుడు, అంటే వధువును లేదా వరుడు వాళ్ళిద్దరూ సంబంధం కుదుర్చుకోవాలనుకున్నప్పుడు ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ పాయింట్ లేదా ప్రైమరీ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే అందానికి. చూసిన అమ్మాయి అందంగా ఉంటే చేసుకుంటే ఏమైనా చేసుకోవాలని అబ్బాయి అనుకుంటాడు. అబ్బాయిని చూసిన అమ్మాయి కూడా ఏమనుకుంటుందంటే చేసుకుంటే ఈయననే చేసుకోవాలని అమ్మాయి అనుకుంటుంది. ఇరువురు అందానికి ప్రాముఖ్యతనిచ్చి ఆ తర్వాత కట్న కానుకలకు వెళ్తారు. ఇక అమ్మాయి బాగా అందంగా ఉన్నా, అబ్బాయి కూడా బాగా అందంగా ఉన్నా కట్నాలు కానీ కానుకలు కానీ మాట్లాడుకోరు. ఇది మనం నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్న సంఘటనలకు ప్రతిరూపాలు. ముఖ్యంగా అబ్బాయి కనుక అందంగా ఉంటే హ్యాండ్సమ్ అని పిలుస్తున్నారు, అమ్మాయి కనుక అందంగా ఉంటే బ్యూటీ అని పిలుస్తున్నారు. అందుకే ఈరోజు అందాల పోటీలు కూడా పెడుతున్నారు. అమ్మాయిల విషయంలో అందాల పోటీలు పెట్టి ఎవరైతే ఎక్కువగా అందంగా ఉంటుందో ఆ అమ్మాయికి మిస్ ఇండియా అని లేదా మిస్ వరల్డ్ అని లేదా మిస్ యూనివర్స్ అనే ఒక టైటిల్స్ కూడా ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. అంటే టోటల్గా మనిషి అందానికి ప్రాముఖ్యతనిచ్చి ఈరోజు అనేక వేలు లక్షల రూపాయలు బ్యూటీ కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇంకా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఒక రోడ్డును పోయేటప్పుడు ఒక అమ్మాయి అందంగా కనబడితే తదేకంగా చూసి మనసులో అనుకుంటాడు, అబ్బా ఇంత అందం నేను ఇప్పటి వరకు చూడలేదని మైమర్చిపోతూ ఉంటారు. ఈ మైమరిచిపోవడాన్నే మరొక పదంగా మత్తెక్కటం. మత్తెక్కిన వారు కూడా ఎలా ఉంటారో తెలుసా? మద్యాన్ని సేవించి బాగా మత్తు వచ్చినప్పుడు మైమరిచిపోతారు, చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోరు, స్పృహలో ఉండరు. ఒక మాటలో చెబితే వారు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండదు. ఇది మత్తెక్కటం అంటారు. అలాగే ఒక అందమైన అమ్మాయి కనపడినప్పుడు అబ్బాయి ఒక ఫీలింగ్స్ మైమరిచిపోతూ ఉంటారు, చుట్టూ ఏం జరుగుతున్నాయో కూడా వారికి అర్థం కాదు, పట్టించుకోరు కూడా. అందుకే దీన్ని ఏమంటారంటే మత్తెక్కటం అనే మరొక అర్థం ఇచ్చేటట్టుగా అందుకే టైటిల్ పెట్టాం, మత్తు, మనస్సులో మత్తు. అలాగే అబ్బాయి అందంగా ఉంటే అమ్మాయిలు కూడా మైమర్చిపోతూ ఉంటారు. ఈరోజు ప్రేమికులు ఎప్పుడు వాళ్ళు ప్రేమికులు అవుతారు? అమ్మాయిని చూడంగానే అందంగా కనపడంగానే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అంటే అబ్బా ఇంత అందమైన అమ్మాయిని నా జీవితంలోకి రప్పిస్తే ఎంత బాగుంటుందో అని అబ్బాయి అనుకోవటం వల్ల వెంటనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి ముందుగా వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు. అలాగే అమ్మాయి బయటపడదు చాలా సేపటికి, చాలా రోజులకి, లేకపోతే చాలా 4 నెలలకు కూడా బయటపడదు. లోపల ఆనందపడిపోతూ ఉంటుంది, నాకు వచ్చి ఒకరు ఐ లవ్ యూ చెప్పారు అని చెప్పి. అలా తిప్పించుకొని ఈ అబ్బాయిని కూడా మరి ఇండైరెక్ట్గా అమ్మాయి ఫాలో అవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బయట మనం చూస్తున్నాం, సినిమాల్లో చూపించేదవే, సీరియల్స్లో చూపించేదవే, బయట కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నవి కూడా అవే. ఇవి ప్రేమ అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అంటే చూడంగానే ఆ అందానికి మైమరిచిపోయి వెంటనే లోపల నుండి పుట్టుకొచ్చే ఫీలింగ్స్ అట. ఆ ఫీలింగ్స్కి ఏమని పేరు పెట్టాడంటే ప్రేమ, లవ్ అని పేరు పెట్టారు. ముఖ్యంగా ఇలా ప్రేమ లోకములో విహరిస్తున్నటువంటి ఇద్దరు లేదా ప్రేమ లోకంలో మునిగిపోయినటువంటి జంటలు వారు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో తెలుసా? వారి అందాన్ని గురించి, వాళ్ళ అభినయాన్ని గురించి వారు మాట్లాడుకుంటున్న మాటలు కొన్నిటిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మరి కవితలు చెప్తూ ఉంటారు, ఎలాంటి కవితలు చెప్తున్నారు ఇది అందాన్ని గురించి అన్నప్పుడు కొన్ని నేను చదివి వినిపిస్తాను, మరి జాగ్రత్తగా మరి ఆలకించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది, నెలవంక సైతం సిగ్గుపడే అందం తనదట, అలా చూస్తూ ఉండాలనే తపన నాది అబ్బాయి అంటున్నాడట. అమ్మాయిని చూసి నెలవంక సైతం ఆ అందాన్ని చూసి సిగ్గుపడుతుందట. కానీ అబ్బాయి పరిస్థితి ఏంటంటే అలా చూస్తూ ఉండాలనే తపన నాది, అంటే అలా అందంగా ఉంటే చూస్తూ ఉండాలనుకుంటున్నాడట. తర్వాత మరొకరు ఏమంటున్నారంటే ఆడవారికి అందాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. ఎందుకంటే మగవాడి జీవితం నాశనం చేయాలంటే ఆడదానికి ఆయుధం ఏంటంటే అందమే. ఇలా అందాన్ని చూపించి అనేక మంది మగవాళ్ళ జీవితాలు నాశనం చేసినట్లుగా చరిత్రలో కానీ మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అనేక మంది జీవితాలు నాశనం అయిపోవడానికి మూల కారణం ఒక స్త్రీ అన్న సంగతే తెలుస్తూ ఉంటుంది. అందుకే బాగానే రాశారు, ఏమని? ఆడవారికి అందాన్ని మించిన ఆయుధం మరొకటే లేదన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే నాలో నిన్ను దాచుకొని నీలో నన్ను వెతుక్కుంటున్నాను అంటున్నాడు. చూడండి పిచ్చోరు, వీళ్ళు పిచ్చోళ్ళండి. నాలోనట అబ్బాయి అంట అతని మనసులో అమ్మాయిని దాచుకున్నాడట, అమ్మాయిని మనసులో దాచుకొని ఆ అమ్మాయిలో ఇతను ఎత్తుక్కుంటున్నాడట. అంటే ఇతనుగా లేడు, ఇతనుగా లేకుండా చూడండి ప్రేమించిన అమ్మాయి కోసం పదే ఆలోచిస్తూ రాత్రనక పగలనక ఆమె ఆలోచనలతో సతమతం అవుతూ జీవితాన్ని ఏం చేస్తున్నాడంటే పాడు చేసుకునే స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు, మనిషి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొకరు ఏమంటున్నారంటే కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి, కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి, కనుమరుగయ్యే నీ రూపాన్ని కనుపాపకి చూపించాలని. చూడండి ఆ రూపాన్ని అట కనుపాపకు చూపించాలని కనురెప్పలు కలవరపడుతున్నాయట. మరొకరు ఏమన్నారు తెలుసా? నవ్వే నీ పెదవులది కాదు అదృష్టం, అది చూడగలిగిన నా నయనాలదే అదృష్టం అంటున్నాడు. అమ్మాయి అందంగా ఉన్నప్పుడు నవ్వింది అనుకోండి, ఆ నవ్విన ఆమెది కాదట అదృష్టం, అలా నవ్వినప్పుడు చూసిన మగవాడు కళ్ళు ఉన్నాయే ఆ కళ్ళు కట అదృష్టం. అంటే చూడండి అబ్బా అందానికి ఎంత పెద్దపీట వేశారు, అందానికి అంత పెద్దపీట వేశారండి. ఈరోజు అందం మీదనండి ఎన్ని వేల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు తగలబెడుతున్నారో తెలుసా? బ్యూటీ పార్లర్స్ అని, ఏమండి మెన్స్ హెయిర్ స్టైల్స్ అని, మెన్స్ బ్యూటీ పార్లర్, ఉమెన్స్ బ్యూటీ పార్లర్ ఇవి పెట్టుకొని ఏం చేస్తారు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేసి డబ్బులను సంపాదిస్తున్నారు. చూడండి ఎందుకు? అందంగా కనపడాలి. 40 వచ్చినప్పటి కూడా మేకప్ వేసి 20 లాగా చూపించుకునే తపన ఈరోజు స్త్రీలు చూపిస్తున్నారు. మనకు వార్త చూశానండి, చాలా ఆశ్చర్యపోయే వార్త. ఏంటి ఆ వార్త అంటే 35-40 సంవత్సరాల అమ్మాయి మేకప్ వేసుకొని 25 సంవత్సరాలలాగా అమ్మాయిలాగా వచ్చిందట. అందులో అతను పెళ్లి చూపులకు వస్తే ప్రేమించి ఆ అందాన్ని చూడంగానే ప్రేమలోకి వెళ్ళిపోయాడు, తర్వాత పెళ్లి చేసేసుకున్నాడు. తీరా మొదటి రోజు రాత్రి చూడంగానే ఆ వయసు చాలా పెద్దదంటే మేకప్ తీసేసింది. ఈరోజు కూడా చూడండి మనం చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. బాగా వయసు ముదిరిపోయిన వాళ్ళకి మేకప్ వేసి లేత వయసులో ఉన్నట్టుగా చూపిస్తున్నారు. వాటి కోసం మనిషి ప్రయాసపడుతున్నాడు. చూడండి ఎందుకు అంటే అందంగా కనపడాలి, అందరూ నన్నే చూడాలని ఒక ఆశ. అందుకేనండి
ఇవాళ మంచి విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. కవితలు ఎలా ఉంటాయి, పాటలు ఎలా తగలడ్డాయో తెలుసా? సినిమా వాళ్ళు రాసుకునే పాటలు. ఈరోజు సినిమా హిట్ అవ్వాలంటే ప్రేమ లేకపోతే సినిమా లేదు. ఈరోజు కొట్టుకోవటం, కామెడీ చేయటం తర్వాత విషయాలు. ముందు ఇవన్నీ ఉన్న సినిమాలో మాత్రం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లవ్ ట్రాక్ ఉండాలి. హీరోకి హీరోయిన్కి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో ముద్దు సన్నివేశాలు ఉండాలి, తర్వాత డ్యూయట్ సాంగ్స్ ఉండాలి. ప్రేమ ఇవి చూసి కుర్రకారు పిచ్చెక్కిపోవాలి. మన మధ్యలో సినిమా వచ్చిందండి, ఓ బేబీ సినిమా వచ్చిందండి. ఇంతగా సినిమా స్టోరీ ఏంటంట మేము చూడలేదులేండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, స్టోరీ ఏంటంటే, ఒక ఆమె ఒకరు తెలియకుండా ఇద్దరిని ప్రేమిస్తూ ఉంటుంది. ఒక ఆమె ఇద్దరిని ప్రేమించినందుకు కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిందండి సినిమా. వాడికి తెలియకుండా ఇతనితో ఉంటుంది, ఇతనికి తెలియకుండా అతనితో ఉంటుంది. ఒకవేళ అతని దగ్గర ఉన్నప్పుడు అవతల వాడు ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ అంటే మా అన్నయ్య అని చెప్తుంది. చూడండి, అంటే ఇలాంటి స్టోరీలు సమాజంలోకి వచ్చి ఎవరిని బాగు చేద్దామని ఇండైరెక్ట్గా మీరు కూడా ఇలా ఉండమన్నా. ఈరోజు సమాజం సర్వనాశనం అయిపోవడానికి ఇలాంటి స్టోరీలే సమాజంలో ప్రజలకు చూపించడం వల్ల మంచి విషయాలు చెప్పట్లేదు. అందుకే వీళ్ళు రాసే పాటలు కూడా ఎలా ఉంటాయి మీకు కొన్ని చెప్తానండి. ఎలాంటి పాటలు రాశారంటే, కన్నుల్లో నీ రూపమే, గుండెల్లో నీ ధ్యానమే. అంటే మగవాడు కన్నుల్లోనంట ఆ స్త్రీ రూపమే ఉందట, గుండెల్లో కూడా ఆమె ధ్యానమే ఉందట. నా ఆశ నీ స్నేహమే, నా శ్వాస నీ కోసమే అంటున్నాడు. చూడండి, అంటే ఇతను బ్రతికేది ఆమె కోసమే. మరి ఆమె బ్రతికేది ఎవరి కోసం? ఆమెకి నచ్చింది వాని కోసమా? చూడండి ఎలాంటి పాట రాశారు. తర్వాత ఇంకొక పాట రాశాడు, ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి రాశారండి. ఏంటంటే, వాటే 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 బ్యూటీ అంట. వాటే 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 బ్యూటీ. తర్వాత నువ్వు ఎక్కడ ఉంటే ఆడనే ఉంటే అంటున్నాడు. చూడండి, బ్యూటీ ఎక్కడే ఉంటే, బ్యూటీ ఎక్కడ ఉంటే ఆయన ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడట. తర్వాత ఏమన్నాడు, నువ్వు నడుము త్రిప్పుతుంటే నాటి నా కండ్లు చేసే కంత్రి డ్యూటీ అంట. అంటే చూడండి ఎలాంటి పాటలు రాశారో. ఈ పాటలకి అండి పిచ్చెక్కిపోతున్నారండి. యూత్ అయితే మరీ అండి గిలగలా కొట్టుకుంటున్నారండి. ఇలాంటి పాటలు ఉండాలండి. మంచి సమాజాన్ని నిర్మించే మంచి మాటలు చెప్పినా, మంచి సమాజాన్ని నెలకొల్పడానికి మంచి క్రియలు చూపించినా ఇష్టపడని సమాజం మన కళ్ళ ముందుంది. వాళ్ళకి మంచి అవసరం లేదు, మంచి చెప్పిన వినరు వాళ్ళు. తర్వాత అంటున్నాడు చూడండి, ఇంకొక ఆయన పాట రాశాడండి, ఇది మరీ విడ్డూరంగా ఉంటుంది. చూస్తారా సార్, వింటారా మాటలు ఎలా ఉన్నాయో? దివి నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ అంట. దివి నుంచి దిగి వచ్చిందంటేమా ఎవరో యాపిల్ బ్యూటీ. యాపిల్ బ్యూటీ అసలు యాపిల్ ఎలా ఉంటుందండి? గుండ్రంగా ఉంటుంది. మరి ఏం కూడా ఎలా ఉంది? గుండ్రంగా ఉందనుకుంటా. దివి నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ. తర్వాత నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఏమండి, అమ్మాయిని చూసి కనిపెట్టాడు పెట్టండి గ్రావిటీ. మరీ విచిత్రంగా కాకపోతే నిన్ను చూసి న్యూటన్ ముందా అమ్మాయి ముందా? మరి గ్రావిటీ ముందా ఆ మనుషుల ముందా? ఇది ఆలోచించాల. పాట రైమింగ్స్ బాగుందని రాసేసారు సరే. దివు నుంచి దిగి వచ్చావు యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. తర్వాత అన్నాడు, నువ్వు పుట్టక ముందు ఈ లోకం చీకటే అంట. అంటే ఈ లోకానికి వెలుగారు అమ్మాయా? ఏమండి, ఆడ మనిషిని ఎంత బాగా ఎత్తేసారండి. చూడండి, పడగొట్టడానికి కాకపోతే ఎందుకండి? నువ్వు పుట్టకముందు ఈ లోకం చీకటే, నీ వెలుగ ఎడిసన్ బల్బు అయిందా ఏమిటి అంటున్నాడు. అంటే ఎడిసన్ బల్బు అంటే ఇప్పుడు ఎవరు? అమ్మాయా? చూసి ఎంత బాగా రాశారో. బాగా రాశారని మనం అనుకుంటున్నాం. ఇది బాగా రాయలేదు, చెత్తపాట అండి ఇది. ఎడిసన్ బల్బు ముందే కనిపెట్టాడు. ప్రపంచ చీకట్లో ఉందంటే అమ్మాయి పుట్టాక బల్బు వచ్చిందా? అమ్మాయి పుట్టాక ఏమంటే లోకానికి వెలుగొచ్చిందా? తర్వాత ఇంకో 2 లైన్లు ఉన్నాయి. ఏమంటే మతిపోద్దా ఆ లైన్లో చెప్తే? ఏంటో తెలుసా? నీ అందం మొత్తం ఒక బుక్గా రాస్తే ఆకాశం అట్ట. అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఒక అమ్మాయి అందమా? ఉన్న అందం అంతా ఒక పుస్తకంలో రాస్తేనంటే ఆకాశం అయిపోద్దట. అలాగే నీ సొగసుని మొత్తం ఒక బంతిగా రాస్తే భూగోళం అట. అబ్బా, ఏం హైలైట్ చేశారండి. ఇవన్నీ పాటలు. మళ్ళీ దీనికి ఒక మ్యూజిక్, దీనికి ఒక సింగరు, దీనికి ఒక లిరిసిస్టు, దీనికి ఒక ఏమండి డ్యాన్సరు. ఇవన్నీ చూసి ఎవరిని పాడు చేయడానికి ఏమండి? తర్వాత ఇంకొక పాట చెప్పినా ఇంకో పాట చెప్తాను చూడండి. మనసు పలికే భాష ప్రేమ, మౌనమడిగే బదులు ప్రేమ, మరణమైన తోడు ప్రేమ, మనకి జరిగే మాయ ప్రేమ. మాయే ప్రేమ ఒప్పుకున్నారండి. ప్రేమ అంటేనే మాయని. మనకు జరిగే మాయ ప్రేమ. ఇంకొకటి పాట రాశాడండి. ఏంటో తెలుసా పాట? ఒక ప్రేమికుడు అంటున్నాడు ఏమని? నిన్ను చూసి చెప్పాలనిపిస్తున్నది అంటున్నాడు. నిన్ను చూసి చెప్పాలనిపిస్తుంది అంటున్నాడు. అప్పుడు ప్రేమికురాలు అంటుంది ఏమని అని అడుగుతుందట. ఏమని అడిగితే ప్రియుడు అంటున్నాడు, గతము తిరిగి రాదని, రేపు అన్నది లేదని, ఎక్కడే నాకు నువ్వని అన్నాడు.
గతం తిరిగిరాదు, ఇది బాగుంది. రేపు అనేదే లేదని నువ్వెలా చెప్తావు? రేపు ఉందో లేదో, రేపు ఉందో లేదో మనకు తెలియదు కదా. కానీ ఈయన రేపు అనేది లేదని, ఇక్కడే నాకు నువ్వని. చూసారా? ఇవ్వండి ఈ పాటలో. ఇలాంటి పాటలు ఉంటేనండి డబ్బులు, కాసులు. ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇవి ఎవరిని బాగు చేశాయి? ఏ సమాజాన్ని ఉద్ధరించాయి? మానవ జీవితాన్ని ఉద్ధరించాయా? జేబులకు సిల్లు పెట్టాయా? ఆలోచించండి. సినిమా పిచ్చలో కుటుంబాన్ని పట్టించుకోక ఒక అభిమాని హీరో సినిమా రిలీజ్ అయితే ఒక అభిమాని హీరోకి ఫ్లెక్సలు కడుతున్నారు, కానీ కాస్తంత ముద్దన్నం ఏమండి వృద్ధులైన తల్లిదండ్రులకు పెట్టడం లేదు. కాస్తంత 4 మెతుకులు పిల్లలకు కడుపు నింపడం లేదు. వీళ్ళ త్రాగుతారు, తర్వాత ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అభిమాని హీరో పేరిట తగలబెడతారు. కుటుంబాలు చిత్తైపోతున్నాయి తెలుసా? ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే అని చెప్పి బాగుగా సెలబ్రేట్ చేసుకుంటూ, లవర్స్ డే అని చెప్పి ఊరేగుకుంటూ, ఏమంటే ప్రపంచం అంతా ప్రేమికులమని చెప్పి ఈ జంట పక్షులు ఎవరో విడదీయలేరని చెప్పి పాటలు పాడుకుంటూ పరుగులు పెడుతున్న ఈ సమాజానికి బుద్ధి చెప్పేది ఎవరండి? బుద్ధి చెప్పాలని యువకులు ఖచ్చితంగా వినవలసిన సందేశం ఇది. ఎందుకంటే పెంచి పోషించిన కన్న తండ్రిని పక్కన పెట్టారు, నవమాసాలు మోసి పాలిచ్చి పెంచిన తల్లిని పక్కన పెట్టారు, కుటుంబాన్ని పక్కన పెట్టారు. ప్రేమ పేరట ఈ ప్రపంచాన్నే మర్చిపోయి తిరుగుతూ ఆ ప్రేమలో కనుక విఫలమైతే ట్రైన్ కింద తలకాయ పెట్టడమో, పురుగుల మంది తాగడి చచ్చిపోవడమో చేస్తున్నారు. ఆలోచించండి ఒకసారి. మరొకడు పాట ఎలా రాశారు తెలుసండి? వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పమైనా, నా ప్రాణం ఇచ్చుకోనా నీ రూపు చూసి శిలన అయితేనే అంటున్నాడు. ఆమెను చూసంటే ఈయన ఫ్రీజ్ అయిపోయాడట. చూడండి, ఆమెను చూస్తే బాగున్నారని నేను మాట్లాడడానికి పోయి శిల అయిపోయాడట. శిల అంటే కథలు కదండి, ప్రాణం లేనిదే శిల అయిపోయాడట. ఆమెను చూడంగా శిల అయిపోయాడట. అంటే ఆమె ఎలా ఉందో మరి. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఏమండి మనకు టైం సరిపోదండి. పనికి రాని చెత్తంతా పుస్తకాల్లో పెట్టేశారండి. నువ్వు అందంగా ఉన్నావు, నీలాంటి ఆమె నేను ఇంతవరకు చూడలేదు, నువ్వు నాకు తగలటం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం అంటే. ఇంతకీ వీడికి ఉన్నది ఒక జన్మ, ముందున్న జన్మ ఉందో లేదో తెలీదు. నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం అంట. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకవంట. చూడండి, పెట్టుడు పళ్ళు, ఏమండి కట్టుడు ముక్కు, తర్వాత ఇగ్గు పెట్టుకొని కొంతమంది కనపడుతూ ఉంటారు. అందం అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అందానికి సృష్టికర్త ఎవరో తెలుసా? దేవుడండి. అందాన్ని చేసింది దేవుడండి. ఈ రూపాన్ని చేసింది దేవుడండి. ఎందుకో తెలుసా? ప్రేమికులు దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? వీళ్ళ మధ్య ప్రేమ ఏముందండి? ప్రేమిస్తే ఏం చేస్తాడు? మహా అయితే పెళ్లి చేసుకుంటాడు, ఒక బిడ్డను పుట్టేస్తాడు, ఆ తర్వాత రోడ్డును పడేస్తాడు. ఇప్పుడు జరుగుతున్నవి అవే తెలుసా మీకు? ప్రేమించే వరకు, అవసరం తీరే వరకు, అతనితో ఆమె సైనించే వరకు లాలన మాటలు చెబుతాడు, లేనిపోయిన యాక్టింగ్లు చేస్తాడు. ఒక్కసారి అమ్మాయి ప్రేమలో పడిపోగానే, వాళ్ళిద్దరు శారీరకంగా కలుసుకోగానే గర్భవతి అయిందనగానే అబార్షన్ చేయించడమో, లేదా పెద్దల ఒత్తిడి వల్ల తాడి కట్టిన ఓ బిడ్డ పుట్టే వరకు కాపురం చేయడం, ఓ బిడ్డ పుట్టిన తర్వాత రాసి రంపాలు పెట్టడం, ఆ తర్వాత ఇద్దరు విడాకులు తీసుకోవడమో, వాళ్ళిద్దరు వల్ల పుట్టిన బిడ్డలు అనాథలు అవ్వటం, ఇదే జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రేమకు అర్థం తెలియకపోవటం వలన. ప్రేమ అంటే చూడంగానే పుట్టేది కాదు. చూడంగానే పుట్టేది ప్రేమ కాదు, అది వ్యామోహం, అట్రాక్షన్, ఆకర్షణ. ప్రేమ, వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ, అవసరాలతో కూడిన ప్రేమ, మరి స్వచ్ఛమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, ఏమంటే నిస్వార్థమైన ప్రేమ, గొప్పదైన ప్రేమ ఎవరిదో తెలుసా? దేవునిదే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటను రాయించాడు దేవుడు ప్రేమయై ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లు ఏమిచ్చాడు తెలుసా? దేవుడు ప్రేమయై ఉన్నాడు. మరి ఈ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? చెప్పే కదండి. ఇందులో తప్పులు ఎదుగుదామన్నా కనబడని ప్రేమ అండి దేవునిది. మధ్యలో విడిచిపెట్టలేదండి దేవునిది. మన మనుషుల ప్రేమ బాగున్నంతసేపు నువ్వు సూపర్ అంటారు. ఏదైనా తేడా వచ్చిందంటే నువ్వు వేస్ట్ అని తిడతారు. మనుషులు ప్రేమలో ఏమండి అది స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు, నిస్వార్థమైనది కాదు.
స్వార్థపూరితమైనది, కల్తీ కలిగినది మనుషుల ప్రేమలో. నిజమండి, పెట్టినంతసేపు గొప్పగా మాట్లాడతారు, ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఏమంటారు తెలుసా, నువ్వు చచ్చిపో అంటారు నిర్దాక్షిణ్యంగా. వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, తాళికట్టిన భార్య అవ్వచ్చు, కట్టకపోయినా ప్రేమించిన ప్రియురాలు కావచ్చు. కానీ అమర ప్రేమికులు ఎవరో తెలుసా, దేవుడేనండి. అమర ప్రేమికుడు. దేవుని ప్రేమకు చావు లేదు. మనుషుల ప్రేమకు ఏదో రోజు ఎండింగ్ అయిపోద్దండి. మనుషుల ప్రేమ ఎండింగ్ అయిపోద్ది. ఏమండి పెళ్ళి ప్రేమిస్తారు, అప్పుడు అంటాడు ప్రియా నేను చచ్చిపోయే వరకు విడిచిపెట్టను అంటాడు. అంటే అర్థం ఏంటి, చచ్చిపోయాక విడిచిపెడతాననేగా, చనిపోయాక విడిచిపెడతాననే కదా. చనిపోయాక విడిచిపెడతానని డైరెక్ట్గా చెప్పేశాడు. ఆయన గుడ్డి మాటకు నమ్మేస్తుంది ఇవే. కానీ దేవుని ప్రేమ భూమి మీద ఉండగానే మళ్ళీ కాపాడుతాడు. ఆయన కోసం బ్రతికితే చనిపోయాక ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి నరులారా తిరిగి రండని చెప్పాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మన ప్రేమ అవసరాల కొద్ది చూపిస్తామేమో, కానీ దేవుడు ప్రేమ ఏమండి, ఆయన చేసిన ప్రేమకు ముగ్ధులైపోవాలండి. ఆయన ప్రేమకు ముగ్ధులైపోవాలండి. ఎందుకంటే అసలు అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటో తెలుసా, గాడ్. జీఓడి గాడ్, దేవుడు. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు. ఎందుకు అంటే అందము ఎందుకు ఇంత అందంగా, అసలు అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే దేవుడు. ఈ ప్రపంచం చూస్తే కొంతమంది ఊటీ వెళ్ళిపోతారు, కొడైకెనాల్ వెళ్ళిపోతారు, ఏమంటే మంచి మంచి ప్రాంతాలకు వెళ్ళిపోతారు, అరకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి అబ్బా ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందండి అంటారు. తర్వాత ఒక పండుని చూస్తారు, అబ్బా పండు ఎంత అందంగా ఉందండి. ఒక పువ్వును చూస్తారు, పువ్వు ఎంత అందంగా ఉందండి. అంటే ప్రపంచానికి అందాన్ని పరిచయం చేసింది ఎవరో తెలుసా, దేవుడండి. దేవుని పక్కన పెట్టారు కదా. ఒకసారి ప్రపంచానికి ఇంత అందం ఎలా వచ్చిందో చెప్పనా, ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దామా. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం చూడండి, ప్రపంచానికి అందం ఎలా వచ్చిందో. యోబు గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఏమండి, ఆయన ఊపిరి విడవగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. మరి భూమిని సమస్తం ఆయనే కదని చేసింది. గడ్డిని చేసింది ఆయనే, పువ్వుని చేసింది ఆయనే, వృక్షాన్ని మొలిపించింది ఆయనే, పండుని చేసింది ఆయనే, రంగు ఇచ్చింది ఆయనే, రుచి పెట్టింది ఆయనే. సమస్తం మనకు ఆధారభూతుడు ఎవరో తెలుసా, దేవుడు. అంటే అందానికి పితామహుడు ఎవరు, అందానికి సృష్టికర్త ఎవరు, దేవుడే. దేవుణ్ణి పక్కనెట్టారు కదండి. దేవుడు అందాన్ని చేశాడని పక్కనెట్టారు కదండి. ఒక ఆమె అందంగా ఉందనుకోండి, ఆమెను భూమి మీద పట్టుకోగలమా, పట్టుకోలేము. అబ్బాయి అందంగా ఉన్నాడు పట్టుకోగలమా, ఎప్పుడు అద్దం ముందు నుంచొని చూసుకుంటూ ఉంటారు బాడీ, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను అంత అందంగా ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను. అసలు ఈ అందం శాశ్వతమైనదా చెప్పండి. మనకు కనబడుతున్న ఈ అందం శాశ్వతమైనదా, మనిషికి ఉన్న అందం శాశ్వతమైనదా? ఏమండి, మనుషులకు ఉన్న అందం శాశ్వతమైనది కాదండి. 20లో నుండి చిన్నప్పుడు బొద్దుగా ఉంటారు, బొద్దుగా ఉండి ముద్దు వచ్చేస్తారు. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత కొంచెం సన్నబడతారు, కొంచెం మనకు ముద్దు తగ్గుతుంది. ఓ 10 సంవత్సరాలకు వెళ్ళేసరికి వేరే రూపం వచ్చేస్తుంది, 15కి వెళ్ళేసరికి ఇంకో రూపం వచ్చేస్తుంది, 20లోకి వెళ్ళేసరికి నూనెకు మీసాలు వచ్చి చక్కగా కర్లింగ్ హెయిర్ వచ్చి కొంచెం రంగెత్తి ఏమంటే చక్కగా నైట్గా గడ్డం పెంచి చూడడం కానీ అబ్బాయి ఎంత బాగున్నాడు అనిపిస్తుంది. కొంచెం పెళ్ళయి పిల్లలు పుట్టంగానే ఒక బాణ పొట్టు వచ్చింది, తర్వాత కొంచెం ముదిరిపోతుంది చర్మం, తర్వాత రంగు మారిపోతుంది తల, తర్వాత నడు వయసు ఒక 50 వచ్చేసరికి ఈయన ఇలా అయిపోయాడు ఏంటండి అనుకుంటాం. ఒక 70లోకి వెళ్ళేసరికి తాతగారు అయిపోతారు కదండి. అంటే చిన్నప్పుడు ఉన్న అందం మధ్యలో లేదు, మధ్యలో ఉన్నప్పుడు అందం నడిప్రాయం లేదు, నడిప్రాయంలో ఉన్న అందం ముసలితనంలో లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అందము అశాశ్వతం. ప్రేమించే ప్రేమికులారా, ప్రేమ కావాలని వెంటపడుతున్న యువకులారా, మీరు గమనించవలసింది ఏంటంటే రోడ్డు మీద కనబడుతున్న అందం శాశ్వతమైనది కాదు. గమనించండి మీరు. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడంగా నేను ప్రేమలో పడిపోయా, ఆమె కోసం పేక కోసుకుంటాను, లేకపోతే ఆమె పేకను కోసేస్తాను అనుకోకండి. తప్పండి. ఎందుకంటే అందం అశాశ్వతం. ఎందుకు అశాశ్వతం తెలుసా, మనుషులందరినీ దేనితో పోల్చాడు తెలుసా దేవుడు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచనం. సర్వశరీరులు ఎలా ఉన్నారట, సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు,
సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారు అందమంతా ఎలా ఉందట? ఏమంటే అడవి పువ్వు అంటే ఇంట్లో పువ్వు కూడా కాదండి, పూదోట్ల పువ్వు కూడా కాదండి, అడవిలో పువ్వు అంటే అడవిలో పువ్వు. అసలు అడవిలో పువ్వులు కోసుకోవడానికి ఎవరైనా వెళ్తారా? అడవి పువ్వు ఎలా ఉంటుందండి? ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎప్పుడు రాలిపోతుందో తెలీదు. అసలు అడవి పువ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్సే లేదు. మనం చూడం కదండి అడవులు ఎన్ని రకాల పువ్వులు ఉంటాయి తెలుసా? మనకు తెలిసిన పువ్వుల పేర్లు చెప్పన్నాం అనుకోండి, చామంతి పువ్వు, గులాబీ పువ్వు, ఇంతేనా, మల్లె పువ్వు, కనకాంబరం పువ్వు, ఇంకా కొన్ని పువ్వుల పేర్లు చెప్తాం. అసలు మనకు తెలియని పువ్వులు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇన్ని పువ్వులు ఉన్నాయన్న సంగతి మనకు తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. అంటే అన్ని రకాల పువ్వులను కలిగించిన ఘనత ఎవరిదో? మరలా దేవునిదే. అడవి పువ్వు, అడవి పువ్వు దేనితో పోల్చాడట? అందమట అడవి పువ్వులా ఉందట, అందం అడవి పువ్వులా ఉందట. మరి సర్వశరీరులు ఎలా ఉన్నారట? గడ్డి అన్నాడండి. ఏంటి గడ్డితో ఎందుకు పోల్చాడండి? గడ్డికి విలువ ఉందా? గేదెలు తింటాయి, ఆవులు తింటాయి, మేకలు తింటాయి అనుకుంటున్నాం, కానీ ఇక్కడ గడ్డితో ఎందుకు పోల్చాడు అంటే సూర్యుడు రానంత వరకు గడ్డి మెలమెల మెరిసిపోతుంది, గడ్డి అందంగా ఉంటుంది, గడ్డి నుంచి వచ్చే పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఎప్పుడైతే సూర్యరశ్మి ఆ గడ్డి మీద పడిందో ఆ గడ్డి ఏమైపోతుంది? వితిన్ నిమిషాల వ్యవధిలో గడ్డంతా వాడిపోతుంది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సూర్యుడు రానంత వరకు గడ్డి చాలా అందంగా కనబడుతుంది. ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో ఆ గడ్డి ఏమైంది? వాడిపోయింది. గడ్డి వాడిపోయింది. మనిషి అందం కూడా అంతే. వయసులోనికి రానంత వరకు ఒక అందం, వయసు వచ్చిన తర్వాత ఇంకో అందం, వయసు మళ్ళిన తర్వాత ఇంకో అందం. అంటే అందము శాశ్వతము కాదు, అందము శాశ్వతము కాదు. అందం శాశ్వతం కాదండి. అందాన్ని చూసి మోసపోకండి. అందం చూస్తే మనసు మైకంలోకి వెళ్ళిపోతుందా? అబ్బా ఇంత అందం నేను ఎక్కడా చూడలేదండి, ఆ అందమైన అమ్మాయిని అనుభవించాలండి అనుకోకండి, చాలా తప్పు. ఆమెకు ఉన్న అందం శాశ్వతం కాదు. ఏమంటే ఒక చెప్పనా, 20లో అందంగా ఉన్న అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలోవర్స్ ఎలా ఉంటారు? మిలియన్లో ఉంటారు. ఒక ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే అందంగా ఉన్న అమ్మాయికి ఫాలోవర్స్ ఎలా ఉంటారు? మిలియన్స్లో ఉంటారు. అదే 60 ఏళ్ళ బామ్మగారికి ఫాలోవర్స్ ఉంటారా? ఉండరు. చూడండి, ఎందుకుంటారు? ఆమె అందంగా ఉండదు కనుక, అందం పోయింది కనుక. ఏమండి, అందుకే మేకప్ వేసి ఎంత మెయింటైన్ చేసినా కొంత బయటపడిపోతూ ఉంటుంది, అసలు రంగు అసలు రూపం బయటపడిపోతూ ఉంటుంది. అమ్మ బాబో ఏం జోలికి వెళ్ళకూడదు అనుకుంటారు. అలాగే అందమైన అమ్మాయికి ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే అదే అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసారనుకోండి, అమ్మాయిని ఎవరైనా చూస్తారా? అమ్మాయిని ఎవరైనా అనుసరిస్తారా? అందరూ వెనక్కి వెళ్ళి ఏమండి నన్ను పెళ్లి చేసుకున్నాను ప్రపోజ్ చేస్తారా? ప్రపోజ్ చేయరండి. ఎందుకు చేయరు అంటే చూడడానికి చక్కగా కనులకు ఇంపుగా ఉంటే అమ్మాయి అందమైన అమ్మాయి అంటారు. అదే అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసి ముక్కు కాలిపోయి చెవులు రంగు మారిపోయి కన్నులు లొట్టకెళ్ళిపోయి అలా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆమెను ముఖం ఒక్కరు కూడా ముఖం చూడరండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అందము శాశ్వతం కాదు. ఏ క్షణంలో మన ముఖంలో అందం పోతుందో మనకే తెలియదు. అందుకనే అందాన్ని చూసి ఐ లవ్ యూ చెప్పకూడదు, తప్పు. అందాన్ని చూసి అబ్బాయికి ప్రపోజ్ చేయకూడదు, అందాన్ని చూసి అమ్మాయికి ప్రపోజ్ చేయకూడదు. ప్రపోజ్ చేశారా ఏమైందంటే పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత పట్టుడు పళ్ళు ఏమంటే పెట్టుడు ముక్కు ఇగ్గు తీసుకున్నారు అనుకోండి, అప్పుడు తెలిసింది అసలైన విషయం. ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. నిజమండి. అందాన్ని మీరు ఆస్వాదించాలి, అందగత్తె వెనకాల పడాలి, అందమైన అబ్బాయిని చేసుకోవాలి. యవనంలో ఉన్న అమ్మాయిని అడిగాను నీ కోరిక ఏంటంటే అందమైన రాకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, చివరికి బెకారిని పెళ్లి చేసుకుంటుందండి. ఆ అబ్బాయిని అడిగామనుకోండి అందమైన యువరాణిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, చివరికి ఆడుకు తిని ఏ రాణినే చేసుకుంటాడు. ఎందుకు ఇలాంటి బ్రతుకులు లేవా? చాలామంది ఉన్నాయండి. ఏమంటే ప్రేమించినప్పుడండి ఇద్దరు ఎంత టైం స్పెండ్ చేస్తారో తెలీదు. ఇంట్లో ఒప్పుకోలేదని ఆ అమ్మాయి ఏం చేస్తాడు, సైడ్ అయిపోయింది అనుకోండి, వీడు ప్రేమ పిచ్చాడు అయిపోతాడు, మతి స్థిమితం కోల్పోతాడు, ఎక్కడ అడుక్కుంటున్నాడో తెలియదు, ఏ గుళ్ళో పడుకుంటున్నాడో కూడా తెలియదు. ఇలాంటి జీవితాలు ఇలాంటి బ్రతుకులు మన కళ్ళ ముందు చాలా కనబడుతున్నాయి. అసలు ప్రేమికుల దినోత్సవం ఏంటండి? అసలు మనం ప్రేమ అంటే దేవునిదని తెలుసుకోవాలి, అందం అంటే దేవునిదని తెలుసుకోవాలి, ఈ అందానికి కేర్ ఆఫ్ దేవుడు అని తెలుసుకోవాలి, ఈ అందాన్ని మనకి ఇచ్చింది దేవుడు అని తెలుసుకోవాలి. దేవుడని తెలుసుకొని దేవునికి భయపడి బ్రతికితే మన బ్రతుకులు పాడవకుండా బాగుంటాయి. అందాన్ని చూస్తే ఏమన్నా అందం ఈ వ్యామోహం
ఈ ఆకర్షణను చూసారా? ఇది జీవితాలను పతనం చేస్తున్న సంగతే మీకు ఒక రెఫరెన్స్ చూపించి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తరువాత దావీదు ఏంటట? అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరి అయిన ఒక చెల్లుందట. తామారని ఒక చెల్లుందట. ఎవరికి? అబ్షాలోముకి. ఈ అబ్షాలోము ఎవరు? దావీదు కొడుకు. ఏమండి, అమ్నోను కూడా ఎవరు? దావీదు కుమారుడు. ఈ తామారు కూడా ఎవరు? దావీదుకు కూతురు అవుతుంది. ఏమండి, అప్పుడు ఏం జరిగిందట? దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతి అంటే అందమైన కూతురు ఉందట. అందమైన చెల్లి ఉందంట అబ్షాలోముకి. దావీదుకి అందమైన కూతురు. ఇప్పుడు ఈ సుందరవతి సహోదరి ఉండగా దావీదు కుమారుడు అమ్నోను ఆమెను ఏం చేశారట? మోహించాడట. ఏమంటే చెల్లిని ఎవరైనా మోహిస్తారా చెప్పండి? అంటే ఇటు కళ్ళు ఏమేని అండి? బైబిల్లోనండి కన్ను గురించి ఒక మాట, అద్భుతమైన మాట రాయించాడు. కన్నట చూచుట కొలదే తృప్తి పొందట్లేదట. ఇంకా కన్ను గురించి ఏమన్నాడు తెలుసా? పాపము మానలేని కన్నులు అన్నాడు. అంటే కన్ను ఎలా ఉందంటే పాపాన్ని జరిగించే విధంగా కన్ను. ఈరోజండి సినిమా చూడమంటే ఎన్ని గంటలు చూస్తారు, ఫోన్ చూడమంటే ఎన్ని గంటలు చూస్తారు, టైం తెలియకుండా ఫోన్లోనే నిమగ్నం అయిపోతారు. అంటే చూసే కొంత ఇంకా చూస్తూనే ఉంటారు, ఇంకా చూడాలి. ఛార్జింగ్ అయిపోవాలి కానీ ఫోన్ మాత్రం విడిచిపెట్టరండి. ఛార్జింగ్ అయిపోతాను కానీ ఛార్జింగ్ అయిపోతుంది అప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఎలా ఉన్నారు? ఛార్జింగ్ పెట్టుకునే ఫోన్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్నోనట సహోదరి చెల్లె వరుస ఆమెను ఏం చేశాడట? చెల్లిని మోహించాడట. మోహించి ఏం చేశాడట? 13వ వచనంలో 2 సమూయేలు గ్రంథంలో అప్పుడు అంటారా, నీవును ఇశ్రాయేలీలో దుర్మార్గుడు అవుదు అయితే ఇందుని గూర్చి రాజుతో మాట్లాడు, అతడు నన్ను ఇయ్యకపోడని చెప్పినను. అతడు ఆమె మాట వెనక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో ఏం చేశాడట? శయనించేశాడట. సొంత చెల్లిని పాడు చేశాడండి. కారణం ఏంటో తెలుసా? ఆమె అందంగా ఉందండి. అందాన్ని మోహించాడు, శయనించాలనుకున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మోహమునకు వావి వరుసలు కూడా తెలియదు అనే ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు సమాజానికి. నువ్వు అనుకుంటున్నావు అందం అని. ఈ అందాన్ని కనుక ఆస్వాదించాలనుకుంటే సొంత చెల్లి అయినా ఉండదు, సొంత అక్క అయినా ఉండదు, చివరికి సొంత తల్లి అయినా ఉండదు. అందుకే ఇశ్రాయేలు కఠినమైన చట్టాలు పెట్టాడు తెలుసా దేవుడు? తల్లిని పాడు చేయకూడదు, చెల్లిని పాడు చేయకూడదు, సహోదరి మానఛేదము తీయకూడదు. ఎంత మంచి చట్టాలు కలిగిన బైబిల్ని ఈరోజు ఏమంటే సిగ్గులేని వాళ్ళు ఏమంటున్నారంటే బైబిల్ మంచి గ్రంథం కాదని నోరు పారేసుకుంటున్నారు. ఎవడు చెప్పాడండి? ఈరోజు మనిషి బ్రతుకును సంస్కరించి మంచి మార్గంలో నిలబెట్టే శక్తి ఒక్క బైబిల్కే ఉంది. ఓపెన్గా చెప్తున్నాను, ఒక్క బైబిల్కే ఉంది. చదవండి, చదవకపోతే ఏమీ తెలియదండి. నీ చేతిలో వజ్రం ఉన్నప్పుడు అది వజ్రం అని తెలియకపోతే రాయే అనుకుంటావు. అలాగే బైబిల్ అనేది గొప్పదని, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదని నీకు అర్థమైతే ఇందులో ఉన్న మహాజ్ఞానం నీకు అర్థమవుతుంది. కానీ అలా చదవటం లేదు కదా. ఇక్కడ చెప్తున్నాడు అంటే వావి వరుసలు మర్చిపోయేలా చేసింది. ఏంటది? ఈ మోహం అనేది వావి వరుసలు మర్చిపోయేలా చేసి ఏం చేశారట? పాడు చేశారట. ఎంతగానో చెప్పిందండి చెల్లి, తప్పురా ఇశ్రాయేల్ తగదరా అంటుందండి. తర్వాత అమ్నోను అలాగూ చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి 15వ వచనం, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా అంటే ఇక్కడ ఏం జరిగింది? ఆమెతో పడుకోకముందు, ఆమెను అనుభవించకముందు, ఆమె నా లోకం, ఆమెను ఎలా అనుభవించాలి, ఎలా అనుభవించాలని చింతించి ఒక రోగగ్రస్తుడైపోయాడు. అమ్నోను ఎప్పుడైతే ఆమెను ఎలా అయితే బలవంతంగా అనుభవించాడో, ఎంతైతే ప్రేమించాడో అంతకంటే మరీ ఎక్కువగా ఆమె ఎలా ఏమొచ్చేసిందట? ద్వేషం వచ్చిందట. ప్రేమ అనేదండి ద్వేషం రానిదండి. మరి తను ద్వేషించండి, అది ప్రేమ? లవ్వా లస్టా? మీరే చెప్పండి. లవ్ కాదు ఇది. ఇదేంటో తెలుసా? లస్ట్, LUST అంటారు. లస్ట్ అంటే ఏంటి? వ్యామోహం, కామం, కోరిక తీర్చుకున్నాడు. ద్వేషించేలా చేసింది చూడండి అనుభవించేసిన తర్వాత. అయితే అతను ఆ అందాన్ని ఆస్వాదించాలని ఎంతగా ఉవ్విళ్ళూరాడో ఆ మోహం అనేది ఏం చేస్తుంది తెలుసా? అతను పతనానికి దారితీసిందండి. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయాయో తెలుసా?
తామారు అందంగా ఉందని అందాన్ని మోహించినందుకు అమ్నోనును తామారు అన్న అబ్షాలోము ప్లాన్ చేసి తన పనివారి చేత చంపించాడు. ఆ అందానికి ఆ మోహానికి లోనైపోయిన ఈ అమ్నోను తన జీవితాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. ఇది ఒకటే. రెండోది, ఆ మోహానికి మరి అమ్నోను ఆ మోహాన్ని తీర్చుకోవాలని తామారు జీవితాన్ని ఏం చేశాడు? పాడు చేశాడు. అంటే స్త్రీలలో ఆమె జీవితం ఏమైపోయింది? శీలాన్ని పోగొట్టుకున్న ఒక స్త్రీగా మిగిలిపోయింది. ఆమె జీవితం పాడైపోయింది. ఇక మూడవది ఏంటో చెప్పనా? చెల్లిని పాడు చేశాడన్న సంగతి అన్న అబ్షాలోము తెలుసుకొని పగపట్టి తమ్ముడిని చంపినందుకు ఉన్న ఊరిని దేశాన్ని విడిచిపెట్టి మరొక ప్రాంతానికి పారిపోయాడు. ఇప్పుడు ఎంతమంది జీవితాలు పాడైపోయాయి? 3 జీవితాలు పాడైపోయండి. 3 జీవితాలు పాడైపోయాయండి. 3 జీవితంలో అంటే తామారు చెరపబడింది, చెరిపినవాడు చచ్చాడు, చంపినవాడు పారిపోయాడు. అంటే అనుభవించాలనే మోహం 3 జీవితాలు ఏం చేసింది? పతనం చేసింది. ఈరోజు ప్రేమికుల జీవితాలు కూడా పతనం అయిపోతున్నాయి. ప్రేమ 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 అని చెప్పి ఆ ప్రేమ మాయలో పడి అమ్మాయి నో చెబితే పిచ్చోడైపోయి ఎవరికి చెప్పా పెట్టకుండా మానసిక రోగిగా మిగిలిపోయి మద్యానికి బానిసైపోయి తిరుగుతున్నారండి. రోడ్ల మీద చాలామంది తిరుగుతున్నారండి. గడ్డాలు పెంచేసుకుంటారండి. ఒక రకమైన తత్వం మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరో ప్రేమించోళ్ళండి. మరికొంతమంది తెలుగు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రేమిస్తున్నావు అనే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి గర్భవతులు చేసి లేకపోతే వాడేసుకొని శారీరకంగా వాడేసుకొని ముఖం చాటేసి తిరుగుతున్నా మళ్ళీ కొంతమంది కనబడుతున్నారండి. ఇది కాదు కదండి జీవితం. ఇది కాదు కదండి జీవితం. ముందుగానే దేవుడు ఏం చేశారు తెలుసా? ఒక హెచ్చరిక చేశాడండి. మానవ లోకానికి, సమాజానికి హెచ్చరిక చేశాడు. ఏంటో హెచ్చరిక? ఇదిగో ప్రపంచాన్ని అనుభవించాలి, అమ్మాయిని అనుభవించాలని అబ్బాయితో ఉండాలని అమ్మాయి అనుకుంటున్నారా? దీనికి ప్లాట్ఫామ్ అందం అనుకుంటున్నారా? ఇది చాలా తప్పు అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట అంటున్నాడు. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో ఏమంటున్నాడు? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్నాడు. చూడండి, అందము మోసకరం అంటే మన టీవీలో, సినిమాలో, తెరపై చూపించే అందం కల్పితం. చెప్పనో మాట చెప్తాను చూడండి. సినిమా షూటింగ్ చేసేటప్పుడు హీరోయిన్కి మస్తుగా మేకప్ వేస్తారు తెలుసా? మేకప్ వేసి లైటింగ్ పెడతారు, ఒకవైపు ఫ్యాన్ పెడతారు, మేకప్ పారకుండా ఆ నటించేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకొని నటిస్తారు. ఇదొక ఎత్తు అయితే ఆఫ్టర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిఐ అని ఒకటి ఉంటుందండి, కలర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుందండి. అంటే ఎక్కడైతే ఫ్రేమ్లో కలర్ తక్కువైందో, ఎక్కడైతే కలర్స్ డిగ్రేడ్ అయిపోయినాయో వాటన్నిటిని సరిదిద్ది ఆ ఫ్రేమ్లో బ్యూటిఫుల్గా ఉండేటట్టు కంప్యూటరైజ్డ్గా కలర్ మిక్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఇదంతా అయిపోయి తెర మీద పడంగానే అబ్బా ఏముందండి బాబో హీరోయిన్ అని నువ్వేం చేస్తావు? మనసు పారేసుకుంటావు. చూసిన సన్నివేశాన్ని 10 సార్లు చూడాలని నీ జేబులో డబ్బులన్నీ ఆ సినిమా థియేటర్ రోడ్కి ఇచ్చుకొని టికెట్ తీసుకుని వెళ్ళి సినిమా చూస్తావు. ఇదంతా మాయా. ఇంకో నిజం చెప్పనా? ఆ హీరోయిన్ కంటే నువ్వు చేసుకున్న నీ భార్య బాగుంటుంది. ఇది నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, ట్రూ ఫ్యాక్ట్. నీ భార్య నీ కళ్ళకి చాలా అందగత్తి. నిజమండి. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే సెల్యులైట్, తెర మీద చూపించే కృత్రిమ అందాలు. ఆ ఒరిజినల్ చుట్టేం కాదు అది. అది చూడంగా అబ్బా ఏముందండి హీరోయిన్, అబ్బా నిద్రపోయినా ఆమె గుర్తొస్తుంది. ఆ తమిళనాడు వైపు వెళ్తే హీరోయిన్లు గుళ్ళు కట్టేస్తారు తెలుసా? ఎందుకు గుళ్ళు కట్టారు? గుడి ఎవరు కడతారు? దేవుడికి కడతారు, లేదా దేవతకు కడతారు మనకు తెలుసుకుంటున్నట్టుగా. మరి వీళ్ళు ఎవరు కడుతున్నారు గుడులు? హీరోయిన్లు గుడి కడుతున్నారా? ఎందుకే ఏం చేసింది ఆమె? సగం సగం బట్టలు వేసుకొని నటించినందుక? చెడుకు పెద్ద పెట్టి వేశారు కదా, చెడును ప్రోత్సహిస్తున్నారు కదా. ఈ మాటలు చెప్తానని మమ్మల్ని తిట్టుకుంటారండి. ఇది చూసావా? సినిమా గురించి చెప్తున్నాడు, లేకపోతే వాళ్ళు గురించి తిడుతున్నారండి. బైబిల్ చెప్పింది నేను కాదండి, అందం మోసకరం అన్నాడు. నువ్వు ఎవరిని అందంగా ఉన్న వాళ్ళు వాళ్ళ మాయ మాటలు పడి చెప్పి వాళ్ళ మాయ మాటలు విని నమ్మద్దు. వాళ్ళు వచ్చి ఐ లవ్ యూ చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. ఇది పద్ధతి కాదు. శుభ్రంగా చదువుకో, దేవుని తెలుసుకో, దేవుని కోసం బ్రతుకని చెప్పాలి. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. అవయవాలు చూసి మోసపోతున్నావా? ముక్కుని చూసి అబ్బా ముక్కు ఎంత బాగుంది తెలుసా? శ్రీదేవి గారట ముక్కంట తప్పడ ముక్కు ఉందని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట, సూదు ముక్కులాగా. ఏమంటే కొంతమంది పెదాలు లావుగా ఉన్నాయి అనుకోండి, ట్రీట్మెంట్ చేయించుకుని ఏం చేస్తున్నారు? సన్ని
సన్నని పెదవాళ్ళు చేస్తున్నారు. కొంతమంది లావు ఉన్నారనుకోండి, ఏమండి ఫ్యాట్ తీయించుకున్నాడు సన్న పడుతున్నారట. ట్రీట్మెంట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నారు, బిఫోర్ ట్రీట్మెంట్ ఎలా ఉన్నారు. బట్టతల ఉందనుకోండి, డోంట్ వరీ హెయిర్ ఉంది, మేము ఇన్ప్లాంట్ చేస్తా ఉన్నారు చూడండి. ఇంప్లాంట్ అంటే ఎంట్రుకలను మొలకెత్తిస్తారట. ఏంటండి ఇదంతా? ఏంటండి మన జీవితం ఇదా? మన గురించి ఏమన్నాడు తెలుసా? గడ్డి పువ్వు లాంటి జీవితం అన్నాడు, గడ్డిని పోలేని వారు అన్నారు. కొత్త నిబంధనకు వస్తే ఏమన్నా తెలుసా? ఆవిరి అన్నాడుగా. ఆవిరికని మేకప్ వేసేది, ఆవిరికి ఈయన డబ్బులు ఖర్చు పెట్టేది. నిజంగా అర్థమైతే ఈ దేహాన్ని నీకు ఇంత అందంగా ఇవ్వడానికి గల కారణం దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవుణ్ణి గణపరుస్తావని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొన్ని మాటలు చూపించి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18 అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం ఏం చేశాడట? నీ బొగ్గలు బాగున్నాయి, నీ చెవు బాగుంది, నీ నుదురు బాగుంది, నీ ముక్కు బాగుంది, నీ నోరు బాగుంది అంటే ఎవరు చేశారు? ఇది దేవుడు చేశాడు కదా. వాడు అంటున్నాడు తెలుసా, ఏమెట్టి చేశాడే. ఏంటంత పాట మీకు తెలుసు కదండి, చూస్తున్నాం, మీ అందరూ తెలుసు. ఏమెట్టి చేశాడే, చేసిందే మీ అమ్మ ఆ బ్రహ్మ. తర్వాత ఎలా చేశాడ? పాలతో చేశాడా, వెన్నతో చేశాడా? శరీరం పాల, పిండితే రక్తం వస్తుంది, పాలు రాదులేండి. ఆ పాటలు చూసారు ఎలా ఉన్నాయో? పాలతోనా, వెన్నతోనా, ఇంకేంటి మట్టితో చేశాడు అసలు విషయం అయితే దేవుడు. ఈ దేహాన్ని మట్టితో చేశాడు. మట్టి బొమ్మనంటే ఏమెట్టి చేశాడు బ్రహ్మ అంట. అంటే అందంగా ఉందనా? అవయవాలు చేసింది ఎవరండి? దేవుడు కదండి. ఇప్పుడు ఆల్ క్రెడిట్స్ ఎవరికి వెళ్ళాలి? దేవునికి వెళ్ళాలి కదండి. ఇప్పుడు మనం చూసి నా ముక్కు ఎంత బాగుంది అన్నప్పుడు దేవునికి స్తోత్రం, ఇంత మంచి ముక్కుని చేసినందుకు అనాలి, అంతే కదండి. నా అందం అంటే పళ్ళు ఊడిపోతాయి. నా అందం అంటే ముసలిదాని అయిపోతావు, ముసలుడు అయిపోతావు. శరీరంలో అవయవాలు చేశారట. ఇందులోనండి మనకు కనపడే అవయవాలు కొన్ని ఉన్నాయండి. చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, కళ్ళు ఉన్నాయి, పైన తల ఉంది, అంతే కదండి. చెవులు ఎంత బాగుంటాయి అంటారు, నీ ముక్కు ఎంత బాగుంటాయి అంటారు, నీ పెదాలు ఎంత బాగుంటాయి అంటారు, నీ పళ్ళు వరుస ఎంత బాగుంది అంటారు, అంతేనా? ఇది ఇంత బాగుందనడానికి కారణం ఏంటి? ఎవరు చేశారట? దేవుడు తన చిత్త ప్రకారం శరీరంలో ప్రతి అవయవాన్ని ఉంచాడు. మరి కనబడిన అవయవాలు ఉన్నాయే, మరి ఈ అవయవాలు చేసిన దేవుడు కదా, వీటిని చేశాడు. మరి వీటికి కూడా అందం ఉందో తెలుసా? తర్వాత అదే 12:23-24 చదువుకుంటే చూడండి. 23-24 వచనాల్లో శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతమో ఆ అవయములను మరీ ఎక్కువగా గణపరుచుతున్నాము. సుందరములకు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. అందంగా లేని అవయవాలకు కూడా ఏం కలుగుతుందట? సౌందర్యం, అంతే కదండి. అందము మోసకరం, సౌందర్యం అర్థం అన్నాడు కదా. సౌందర్యం కూడా అందానికి సంబంధించిందే. సౌందర్యమును కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరముల వాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించేలాగా దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. ఇంత చక్కని రూపు, చక్కని పలువరస, చక్కని స్వరము, చక్కని కనుబొమ్మలు, ఏమండి ఇన్ని చేసి భూమి మీదకు పంపించాడు. పంపించింది ఎందుకో తెలుసా? ఇంత అందంగా నన్ను చేసిన దేవుడు, మనం దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు మనం ఎవరి ప్రేమలో పడిపోవాలి? ఒక మనిషి మరొక మనిషి ప్రేమలో కాదు పడాల్సింది, మనం ఎవరి ప్రేమలో పడాలి? ఒకడు అంటున్నాడండి, నువ్వు నన్ను ప్రేమిస్తే నీకోసం నేను ఏదైనా చేస్తాను. ఆ అపార్ట్మెంట్ మీద నుంచి దూకమంటావా? చెరువులోనికి దూకమంటావా? నీకోసం చెయ్యి కోసుకోమంటావా? లేదా నా గుండెనిచ్చేయమంటావా అని అడుగుతున్నప్పుడు ఆ లవర్ అంటుంది, అంటే ప్రేమికురాలు, కాబోయే ప్రేమికురాలు అంటుంది, ఇన్ని త్యాగాలు చేసినవాడు నా భర్తగా వస్తే నా జీవితం గొప్ప త్యాగం అయిపోతుంది అనుకొని, ఇక నువ్వే నా లవరు అంటాడు కదండి అని ఐ లవ్ యూ అని చెప్తుంది. వీడు కూడా ఐ టూ లవ్ యూ అని చెప్తాడు. తర్వాత చివరికి వాళ్ళ జీవితం ఏమైపోద్ది? ఎండింగ్ విషాదం అయిపోద్ది. కారణం ఏంటి? అదంతా నటనతో కూడింది కదండి. కారణం ఎలా చెప్పాడు? అవయవాలలో ఉన్న అందాన్ని బట్టి చెప్పాడేమో, కానీ ఎవరి ప్రేమలో పడిపోవాలి తెలుసా? అడగకుండానే అన్నీ ఇచ్చింది ఎవరు? మనకే దేవుడు. అడగకుండా నిన్ను రుచులు చేసింది ఎవరు? దేవుడు. ఇవన్నీ ఎలా ఇచ్చాడు? కసితో ఇచ్చాడా? అసూయతో ఇచ్చాడా? ప్రేమతో ఇచ్చాడా? ప్రేమతోగా చేశాడు. ఆ మామిడి పండులో రుచి తీయని ధనం ప్రేమే కదండి.
ఈరోజు ప్రేమను చూపించడానికి ఏం చేస్తారు తెలుసా? స్వీట్లు పంచుతారు. ప్రేమను చూపించడానికి రుచి కలిగినగా వంటకం చేస్తారు. ప్రేమను చూపించడానికి బహుమానాలు ఇస్తారు. వాటిని చూసి ఏమంటారు అసలు? నేనంటే నీకు ఎంత ప్రేమ అంటాం. మరి దేవుడు మనకే భూమిని చేశాడు. భూమిని ఎలా చేశాడు? ఒక పంటల పండని భూమిగా చేయలేదు. ఏమంటే నీళ్లు లేని భూమిగా చేయలేదు. ఏమంటే ప్రకృతి ఎంత అందంగా ఉంది, అద్భుతమైన భూమిగా చేశాడు. ఇంత సుందరమైన భూమి, ఇంత అద్భుతమైన భూమిని చేశాడంటే దీని వెనకాల ఎవరి ప్రేమ ఉంది? దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమను తెలుసుకొని ఇప్పుడు మనం ఎవరి ప్రేమలో పడిపోవాలి? ఐ లవ్ యూ దేవుడా అనాలి. అంతేనా? ఐ లవ్ యూ గాడ్. దేవా నేను నీ ప్రేమకు పడిపోయాను అనాలి. దేవుని ప్రేమకు పడిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? మనుషుల ప్రేమలకు పడిపోయిన వాళ్ళు ఉన్నారా? అయ్యి దేవుని ప్రేమకు పడిపోయిన వారు ఎవరు లేరు. మనుషుల ప్రేమ, మనుషుల ప్రేమ, మనుషుల ప్రేమ, మనుషుల ప్రేమ, నకిలీ ప్రేమ, కట్టుడు ప్రేమ, పెట్టుడు ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఉచితంగా అన్నీ నీకోసం ఇచ్చాను. మై సన్స్, తండ్రి కుమారుల బంధం అండి మనకి, దేవునికి మనకి. తన పిల్లల నుంచి ఆశించకుండా ప్రేమించిన ఒకే ఒక కన్న తండ్రి ఆ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చిన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ఈ రోజుకి మనల్ని కంటికి రెప్పలా కాపాడడానికి, సర్వసత్యములోనికి నడిపించడానికి మనతో ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ. వీళ్ళ ప్రేమ ఎవరికి అర్థమైందండి? అందాన్ని చూస్తే మనసు మత్తెక్కిపోతుంది, అయితే నువ్వు చిత్తైపోతుంది నీ జీవితం. అందానికి ఓటేకండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని ప్రేమకు పడిపోయి దేవుని కోసం బ్రతుకుతున్నారో అలాంటి వారిని భారీగా తెచ్చుకోండి, అలాంటి వారిని భర్తగా తెచ్చుకోండి. కట్నాలు ఆశించకండి, కులాన్ని చూడకండి. దేవుని కోసం బ్రతికిన వారిని మీరు బ్రతికే వారిని జీవిత భాగస్వాములుగా చేసుకోండి. పరిశీలించండి దేవుళ్ళు బ్రతుకుతున్నారో లేదోనని. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? పెళ్ళి కాకముందు ప్రేమ అన్నారు, పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఈ భర్త ముఖమైనా చూడాలి అని చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. భర్తలో లేనిదేంటి, పక్కన ఉన్నవాడు దాంట్లో ఉన్నదేంటండి? ఎప్పుడు పాచింతగా పచ్చడి అంటారేంటండి? తప్పు కదండి, తప్పు కదండి. ఒక అమ్మాయిని చూసి అమ్మాయి ఇంత అందంగా ఉందని, పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఒక స్త్రీని చూసి ఒక వ్యామోహంతో చూపు చూసావా, ఆ క్షణమందే దేవుడు నిన్ను తప్పు పట్టుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయం ముందు ఆమెతో ఏం చేశారట? వ్యభిచారం. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టండి ఈరోజు ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారు తెలుసా? మానసికంగా, శారీరకంగా చేసేవాళ్ళు 100కే 50 మంది ఉంటే, లేదా 100కే 40 మంది ఉంటే మిగతా 60 మంది ఎలా చేస్తున్నారు వ్యభిచారం? మానసికంగా చేస్తున్నారు కదండి. మోహపు చూపుతే చూసేయండి. పొరుగువాడు భార్యని చూసి గుర్రం సకిలించినట్లు సకిలిస్తున్నారట చూడండి. నీ భార్యలో లేనిదేంటి, ఆ పొరుగువాని భార్యలో ఉన్నదేంటి? అన్నీ ఇంత కఠినంగా మాట్లాడాలండి. మాట్లాడకపోతే బ్రతుకులు మారవండి. ఈరోజు చాలా వార్తలు చదువుతున్నారా? వార్తలు చూస్తున్నా, టీవీ ఆన్ చేస్తే అక్రమ సంబంధం మాయలో పడిపోయి భర్తను చంపుకున్న భార్య, భార్యను చంపుకున్న భర్త, వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు అనాథులు జైలుకి వెళ్ళిపోతారు కదండి. జైలుకి వెళ్ళాక ఏడుస్తున్నారండి. వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తానని చెప్తున్నారు, నేను ఆ రోజు తప్పు చేశాను. చేసినప్పుడు ఏమైంది? సగం జీవితం మొత్తం కాలిపోయిన తర్వాత, బుగ్గిపాలు అయిపోయిన తర్వాత అప్పుడు మారాలనుకుంటున్నావా? పిల్లలు అదే రోడ్లు పడుతున్నారండి. పిల్లలు నీకు తాళి కట్టిన భార్య, నువ్వు తాళి కట్టిన భార్య నువ్వు చచ్చిపోయే వరకు ఏలుకోవాలి. తాళి కట్టిన భర్త నువ్వు చచ్చిపోయే వరకు లోబడి ఉండాలి. ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి. కుటుంబం అంతా దేవుళ్ళు స్థిరపడాలి. యవనస్తులారా, మీకు చేస్తున్న దేవుడి హెచ్చరిక ఏంటో తెలుసా? ఇదిగో సెల్ ఫోన్ పెట్టుకొని పోర్న వీడియోస్ చూసి అవయవాలు వేడెక్కిపోయి వావి వరుసలు మర్చిపోయి ఏం చేయాలో తెలియక వేసుల దగ్గరికి వెళ్ళిపోతున్నారా? అండి యవనస్తులకి ఒక హెచ్చరిక చేశాడు. ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అక్రమ సంబంధాలకు కారణం కూడా యవనస్తులే. 2వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడు తెలుసా? నీ యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోము. చూడండి, యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? పారిపోను ఆయన అంటున్నాడండి. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్న సమాజం అండి చెడు వైపుకు వెళ్ళిపోవడానికి ప్రేరేపించేవే మన చుట్టూ, మన కళ్ళ ముందు ఉన్న సమాజం. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ యవనేచ్ఛల నుండి ఏం చేయాలి? నువ్వు పారిపో, దూరంగా పారిపో. నీ వెనకాల చెడు చేయ నీ ఎంట పడుతున్నాయి, నువ్వు చెడుకు దూరంగా పారిపో, నీ జీవితం బాగుంటుంది అన్నాడు.
అందమైన అమ్మాయి ఉంది అనుకో దూరంగా పారిపో, అందమైన అబ్బాయి అనుకో దూరంగా జరిగిపో. ఒకవేళ వాళ్ళు అందంగా కనిపించారు నీ కళ్ళకి, వెంటనే ఏమని తెలుసా? చెల్లి. స్త్రీ అయితే ఏమనాలి? చెల్లి. పురుషుడైతే ఏమనాలి? అన్నయ్య అనాలి, అంతే కదా, లేదా తమ్ముడు అనాలి. ఎంత మంచి బంధాలు ఉండాలి కదండి. ఇటు జీవితంలో అన్న అండో, అక్క అండో, చెల్లి అండో, అమ్మ అండో, అంతేనా? అప్పుడు ఏం జరుగుతుంది? అక్రమ సంబంధానికి దారితీస్తుంది. వేషులతో పోతావా, వేరే భార్యతో వెళ్ళిపోతావా, వేరే భర్తతో వెళ్ళిపోతావా? అప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలుసా? సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 25, 26, 27 వచనాలు ఏమంటున్నాడు? జార స్త్రీ మార్గముల తట్టు, జార స్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము. అది దారి తప్పి అది నడుచు త్రోవల్లోనికి పోవద్దు. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు కోరిక తీర్చుకోవాలని కాదు. ఎక్కడికి వెళ్తావో తెలుసా? దారి తప్పుతున్నావు అని అర్థం. అది గాయపరిచిన వారు అనేకులు ఉన్నారట. తర్వాత ఏమంటున్నాడు? దాని ఇల్లు ఏంటట? పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గం ఎక్కడ దిగిపోతుందట? మరణశాలలకు దిగిపోవను చెప్పాడు హెచ్చరికలో. దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నాను, పరస్త్రీల జోలికి వెళ్ళకండి. పురుషులైనా స్త్రీలైనా, స్త్రీలు పరపురుషుల జోలికి వెళ్ళకండి. యవనస్తులారా, మీ యవనాన్ని కాపాడుకోండి. ప్రేమలో పడకండి. బుద్ధిగా చదువుకోండి. దేవుని గురించి తెలుసుకోండి. ఒక వయసు వచ్చాక పెద్దలే గుణవంతురాలైన ఒక స్త్రీని చూసి, మీకు కన్యకను చూసి పెళ్లి చేస్తారు. అప్పటి వరకు నిలబడండి, దేవుళ్ళే ఉండండి. దేవుడే మీకు మంచి అమ్మాయిని చూపిస్తాడు, దేవుడే మంచి అబ్బాయిని మీకు చూపిస్తాడు. కోరికలు చంపుకోలేకపోతున్నారా? చంపుకోవాలి, కోరికలు చంపుకోవాలి. ఆ సెల్ ఫోన్లు వాడటం పక్కనెట్టండి, ఆ అశ్లీలత చూడడం పక్కనెట్టండి, వాటి గురించి ఆలోచించడం పక్కనెట్టండి. వయసు వచ్చిందని పెళ్లి చేసుకోకుండా ఏమండి ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతే అది చాలా తప్పండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు మా ఆయన నన్ను సంతృప్తి పెట్టట్లేదని భార్య, లేదా నన్ను సంతృప్తి పెట్టట్లేదని భర్త వేరే వాళ్ళతో వెళ్ళిపోతే దేవుడు ఊరుకోడు. మందులు లేని రోగాలకు బలైపోతున్నారు తెలుసా? HIV అని మనం వింటున్నాం. ఇవి కాకుండా అనేక రకమైన సుఖవ్యాధులు వస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దేవుని మాట పెడచవన పెట్టారు. ఏమండి, దేవుని మాట పక్కన పెట్టినందుకు, వీళ్ళు చేసే పాపాలు ఎక్కువైనందుకు దేవుడు వేస్తున్న శిక్ష. ఏమంటే పాత నిబంధన చట్టంలో ఎలాంటి మాటలు చెప్పారంటే, నేను టక 2 మాటలు చెప్తాను, ముగిస్తాను. చూడండి, నిర్గమాకాండం 20:17 వచనంలో, నిర్గమాకాండము 20:17 నీ పొరుగువాని భార్యనైనను ఆశింపకూడదు అన్నాడు. చూడండి, దేవుడు ముందుగానే చెప్పేశాడు, నీ పక్కోడు భార్య నువ్వు అసలు ఆశించకూడదు. సామెతల గ్రంథం 6:29 ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథము 6:29 తన పొరుగువాని భార్యని కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు చెప్పేశాడండి. ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుంది? నేను ఇప్పుడు చెప్తున్నాను, లేటెస్ట్ అండి కరెంట్ అఫైర్స్. దాని తగ్గట్టు బైబిల్ ఎప్పుడో వ్రాయించాడు. నేను బైబిల్ అవుట్డేటెడ్ పుస్తకం అనుకుంటున్నారా? అప్డేట్ అవ్వాల్సింది ఎవరండి? మనమే. ఎన్ని కాలాలలో ఉన్నవారికైనా ఇప్పటి కాలమా తర్వాత కాలంలో ఉన్న కరెక్ట్గా ఆ టయానికి ఆ కాలానికి సంబంధించే విధంగా చెప్పే ఏకైక దమ్మున్న పుస్తకం ఏదంటే అది ఈ బైబిలే. అప్డేట్ అవ్వాల్సింది ఎవరండి? మనమే అవ్వాలి. బైబిల్ పురాతన పుస్తకం, ఇందులో ఏముంది అని నష్టపెట్టే మాటలు చెప్పకండి దయచేసి. చెప్పేశాడండి, పొరుగు వారిని భార్యని కూడితే నువ్వు నాశనం అయిపోతావు గ్యారంటీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఇర్మియా గ్రంథం 5:8 తన పొరుగువాని భార్య వెంబడపడి సైకిలించిన అంటున్నాడు. ఎలా ఉన్నారండి? ఊరుకోడండి, నాశనం చేస్తాడు. ఇవన్నిటికి కారణం ఏంటో తెలుసా? అందమే. ఆమె ఎంత అందంగా ఉందండి. ఆడవాళ్ళు కూడా ఎలా ఉన్నారో తెలుసా? నైటీలు వేసుకోండి, ఎప్పుడు నైటీయేనండి. ఏమైనా బయటికి వెళ్తే అలాంటి బట్టలు వేసుకోవాలండి? శరీరం అంతా కప్పుకునే బట్టలు వేసుకోండి, శరీరం అంతా కప్పుకునే బట్టలు వేసుకోవాలి. ఏమంటే ఎదుటివారికి అవయవాలు చూపించుకోకుండా దాచుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా మాట్లాడేటప్పుడు ప్రేమపూర్వకంగా సహోదరుల భావంతో ఇద్దరు మాట్లాడుకోవాలి. తప్పుడు చూపులు అనేవి చూడకూడదు, తప్పుడు ఆలోచనలు అనేవి చేయకూడదు. అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. లేదా ఎవరో ఒకరు చచ్చిపోతారు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. పిల్లలు అనాథలు అయిపోతారు. ఆ తర్వాత కుటుంబం రోడ్డున పడుతుంది. తర్వాత ఏడ్చిన ఉపయోగం లేదు. దేవుడు చెప్పాడు, అమ్మాయి అందం చూసి మనసు మత్తెక్కుతుందంటే మత్తెక్కకూడదు.
అసలు అమ్మాయిని అందాన్ని చూడకూడదు. ఒకవేళ నీకు అమ్మాయి అందంగా కనపడింది అనుకో, ఫార్ములా చెప్తే పాలైపోండి. అమ్మాయి అందంగా నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆ అందాన్ని చూడకండి. ఇప్పుడు ఆ అమ్మాయి అందం, ఆ ముఖం మీద ఒక యాసిడ్ పోసారు, లేకపోతే అందులో ముక్కు తెగిపోయింది, పళ్ళు ఏమో సగం ఉన్నాయి, 2 కళ్ళు ఒక కన్ను మెల్లకళ్ళు ఉన్నట్టు ఊహించుకొని చూడండి అమ్మాయిని, చూడగలరా? చూడలేరు. లేదా మనకి చర్మం కదండి ఎర్రగా ఉందనుకోండి, కొంతమంది కళ్ళు ఆర్పకుండా ఆమెకే చూస్తారు రెడ్గా ఎరుపు కలర్లో ఉందని. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా, ఆ ఎరుపు చర్మాన్ని ఒలిచేశారు అనుకోండి, ఏం కనపడుతుంది? మొత్తం మాంసం కంటే కదా. ఇప్పుడు ఆ నడుస్తున్న అమ్మాయి చర్మం లేకుండా ఊహించుకోండి, చూడగలమా? చూడలేరు. ఇలా ఊహించుకోండి. ఎందుకంటే మాకు ఇన్ని తిప్పలంటారా? మరి జాగ్రత్తం జరుగుతుంది, వ్యభిచారం జరుగుతుంది, దేవుని ఉగ్రతకు లోనవుతారు. వీటన్నిటిని తప్పించుకోండి. ప్రేమికులు దినోత్సవం లేదు, ఏం లేదు. 365 రోజులు ఒకరోజు దానికి కేటాయించడం ఏంటంటే, 365 రోజులు మనం ఎవరికి కేటాయించాలి? దేవునికి కేటాయించాలి, దేవునిని మహిమపరచాలి. ఏమన్నా మనకు అందం ఇచ్చాడు అనుకోండి, పొంగిపోకూడదండి. మనకి అందంగా పుట్టించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ అవయవాలన్నీ దేవుని పనిలో అరిగిపోవాలి. తర్వాత అండి, ఈ దేహం పోయినా తర్వాత వెళ్ళబోయే లోకంలో అంతరించిన అందం ఆత్మకు ఉంది కదా. ఆ అందాన్ని పొందుకోవాలంటే ఈ అందాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? దేవుని కోసం ఖర్చు పెట్టాలి. మనసులో మైమరిచిపోకండి, ఎవరిని మోహించకండి, ఎవరిని ఆశించకండి, ఎవరితో అసభ్యంగా ప్రవర్తించకండి. మనసులో కూడా వేరేలా స్త్రీల గురించి పురుషులు కానీ, పురుషుల గురించి స్త్రీలు కానీ ఆలోచించకండి. సహోదర భావంతో, ప్రేమ భావంతో, అమ్మ, నాన్న, అన్న, చెల్లి, అక్క అనే భావంతో ఉంటే దేవుడు దీవిస్తాడు. లేదా దేవుడు పాతాళానికి, ఆరని మంటల్లోనికి తోసేస్తాడు. అందం ఐస్ క్రీమ్ లాంటిది, ఆశించకండి. ఆత్మను చూడండి. దేవుడి నుండి వచ్చింది కదా, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, అందం మట్టిలోకి వెళ్ళిపోతుంది. మరి ఆత్మకు చావలేదు, ఆరని అగ్నిలోనికి వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బైబిల్లో ఉన్న వాక్యాలు నేర్చుకొని దేవుని కోసం బ్రతకండి. బ్రతికిచ్చిన దేవునికి లోబడి అమర ప్రేమికుడు ఆయనని గమనించి ఆయన ప్రేమలో పడండి, యేసు ప్రేమలో పడండి, యేసును ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి, దేవుని దగ్గరకు నడుచుకోండి. మీరందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పిల్లలకి ఇప్పటివరకు నీ మాటలు చెప్పని విన్నారు. అందాన్ని చూసి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. అలా ఉండకుండా ఈ హెచ్చరికలతో కూడిన మాటలు స్వీకరించి ఆయుష్నిచ్చిన మీకు లోబడి తండ్రి, మీరున్న మహాలోకానికి తండ్రి ప్రయాసపడే భాగ్యాన్ని విన్న వారికి అందరికీ దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మంచి మాటలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను. మరొక మంచి విషయంతో మీ పిల్లల ముందుకు రావడానికి మరొక అవకాశం నాకు కల్పించమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే ఈ మాటలు విన్న మీరు ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అందరికీ తెలియచేయండి. మరి ముఖ్యంగా యవనస్తులకు షేర్ చేయండి. వారు తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు. మరి ఈ విషయాలన్నీ మీకు నచ్చితే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పంపించి దేవుని పనిలో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. అందరికీ సెలవు.